ఎండొచ్చినా వానొచ్చినా అనే సామెత ఉంటుంది కదండి. వర్షం పడుతున్నప్పుడు ఎండ వస్తుంది, ఇలాంటి సామెతలు ఉంటాయి కదా, అది ఇక్కడ చెల్లుబాటు అవుతుందేమో అనుకోవాలి. లేకపోతే మే నెలలో వానలు ఏంటి, అది వరదలు లాంటి వానలు, ఎంత చమత్కారమో కదా. అసలు మే నెల, అది కూడా స్టార్టింగ్లో ఋతుపవనాల్లో వానల్లాగా ఎంత వాన పడుతుందో చూస్తున్నారు ఇక్కడ. వర్షం అయితే చల్లగా ఉంది, కానీ తర్వాత వచ్చే దాని ప్రభావం మటుకు విపరీతంగా ఉంటుందని మటుకు బాగా అర్థమైపోతుంది. ఇంటి దగ్గర వానలు చెరువుల్లాగా ఉంటున్నాయి, ఉరుములు వానలు, ఎప్పుడు లేని చమత్కారాలన్నీ ఈ జన్మలో ఇక్కడే జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది కదా. మీకు కూడా ఆ వానని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అన్ని ప్రాంతాల్లో వానలు అయితే టచ్ అయిపోయి మంచి జాయ్ఫుల్ని ఇస్తుంది. దీని తర్వాత పరిణామం ఎండ ఎక్కువగా ఉంటుందని చాలా భయమేస్తూ ఉంటుంది.